కార్యనిర్వాహకులు 5 నిమిషాలే కాబట్టి చదువుకున్న జ్ఞాని 5 నిమిషాల కన్నా ఎక్కువ పోవద్దని నేను ప్రయత్నిస్తాను. సరే, గద్దరన్న ప్రథమ వర్ధంతి, ఆయన చరిత్ర, బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో షెట్టన్న ఇక్కడనే ఉన్నాడు. గద్దరన్నతో నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి ఒక షెట్టన్న. ఇప్పటికీ అప్పటికీ బద్రి చాకలి నిజంగా రీసెర్చ్ స్కాలర్ తమ్ముడు గద్దరన్న నుండే ఉన్నాడు. నేను ఎక్కువ సమయానికి పోలేను, కానీ గద్దరన్న గురించి భువనగిరిలో సభ పెడుతున్నప్పుడు బహుశా ఈ 57 రూమ్లో మేము గద్దరన్నతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అరే తీన్మార్ ఎటువైంది అని ఊరికే కలవరించేవాడు గద్దరన్న ఒక మహత్తరమైనటువంటి ఒక వ్యక్తి. బహుశా ఇది 57లో మొట్టమొదటిసారిగా నిర్బంధం ఉన్నప్పుడు బహుశా ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ ఇక్కడనే ఉంటాడు, కామర్స్ డిపార్ట్మెంట్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ఉన్నప్పుడు, ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేసినప్పుడు ఎక్కడున్నవరా అప్పుడు మాకు ఫోన్లు లేకుండేది, మాది ఓల్పీజీ హాస్టల్ డబ్బా ఫోన్ నుంచి చేస్తే నేను రూమ్ నెంబర్ 9లో ఉన్నానని అంటే లక్ష్మణ్ సార్ను, ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ను ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేసిండ్రా, గొంతు విప్పాలో ఇమ్మీడియట్లీ లక్ష్మణ్ సార్ ఇంటి కాంచి వీసీ వైస్ ఛాన్సలర్ ఆఫీసులు దిగ్బంధం చేద్దామని అంటే వెంటనే అప్పుడు గోషిగొంగడి కట్టుకొని గద్దరన్నతో నిరంతరం పోరాడు చేసుకుంటూ లక్ష్మణ్ సార్ను విడిపించుకునటంలో గద్దరన్న మానవతావాది, గద్దరన్న ప్రాణభిక్ష పెట్టేవాడు. బహుశా మిత్రులారా, ఇక్కడున్న వ్యవస్థలో ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. కాసిం గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సిఎల్ లక్ష్మణన్న, భాస్కర్, మందల భాస్కర్, నా తోటి మిత్రులు చాలా మంది ఉన్నారు. సౌడ నవీన్ ప్రొఫెసర్ ఉండే. మేము ఎప్పుడు గద్దరన్నతో తిరిగినా కూడా నవీన్ గిట్ల మేము అందరం వస్తే నవీన్ అన్నను నన్ను భయపెట్టుకుంటూ మళ్ళా మీరు 20 జంగల పాటలు పాడుకుంటూ పోతారా ఏంది అని ఆయన భయపెట్టి వచ్చేటోడు. ప్రొఫెసర్ నవీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. అరే బాబు మేము ఏం పోరా అంటే అప్పుడు గద్దరన్న అన్నాడు, పీడిత తాడిత ప్రజల కొరకు ఎప్పటి వరకు ఉన్నా కూడా నేను వాళ్ళంటనే ఉంటా అని చెప్పిన గద్దరన్న మహత్తరమైన నాయకుడు. అందుకనే పాట ఒకసారి 57లో ఎన్నోసార్లు పాడిన పాటల వల్ల ప్రమాదం ఉన్నదని కూడా అన్నతో డిస్కషన్ చేసిన. బట్టన్న నేను గద్దరన్న పాదయాత్రలో మంచిర్యాల అడవులలో ఉన్నప్పుడు ఆ అడవులలోనే మా మకాం. ఎందుకు ధైర్యం అంటే ఆ అడవులు తిరిగి 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 ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ అడవులు ప్రతి అంగుళం కూడా గద్దరన్నకు తెలుసు కాబట్టి మేము ధైర్యంగా పడుకోగలిగినాం. ఎందుకంటే అక్కడ అడవులల్లో ఉన్నటువంటి వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి ఏ ముప్పు ఉంటుందో అనే భయంతో ఉన్నప్పుడు కూడా గద్దరన్న రాగానే మేము హ్యాపీగా నిద్రపోయిన సందర్భాలు. అందుకనే బహుశా గద్దరన్నకు అన్ని పాటలలో ఇష్టమైనటువంటి నాకు నచ్చిన పాట, నేను పాటలు బంద్ చేసి బహుశా 5-6 సంవత్సరాలు అవుతుంది. పాట వల్ల ప్రమాదం ఉంది, పాట వల్ల సునామీ ఉంది, శూన్యంలో సునామీ సృష్టించే సత్తా పాటగా ఉంది. కానీ మళ్ళీ ఏమి 3 గంటలు నిలబెడతాం, మమ్మల్ని తీసుకుపోయి కిందనే పెడతారు, మీకు మాట్లాడే అవగాహన ఉందని నేను గద్దరన్నతో అన్నప్పుడు అరే మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలరా, నీ పాటను ఆపకురా తీన్మార్ అన్నారు. అందుకనే అన్నలో ఉన్నటువంటి గొప్ప పాట, నాకు ఇష్టమైన నా నోటి నుంచి వినే పాట గద్దరన్నది. ఒక పాట చరణం గుట్టుకుంటూ బహుశా నిన్న బట్టి విక్రమారు డిప్యూటీ సీఎం గారు మా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీ గురించి చెప్పాలి కాబట్టి నిన్ననే స్మృతివరం కొరకు 3 కోట్లు మంజూరు చేసిండు. ప్లస్ గద్దరన్న ఆశయాలను మేము ఆయన త్యాగం చేయలేము, ఆయనంత కృషి చేయలేము, ఆయనంత కష్టపడే తత్వం లేదు. పిల్లల్ని దూరం చేసుకుని అడిపాలు పోయి కుటుంబాన్ని దూరం చేసుకున్న మహత్తరమైన ఫిలాసఫర్ గద్దరన్న. అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇటువైపు వచ్చింది కాబట్టి గద్దరన్న లాంటి వాడు మళ్ళీ పుట్టలేడు. ఒకవేళ పుట్టినా అది అబద్ధం, ఎందుకంటే సత్యం విజయగా మెరిగిన నిజం. అందుకనే ఏ కోణాలలో ఉన్నా కూడా బహుశా మేము స్పీచ్లు ఇస్తాం, అన్ని చేస్తాం, కానీ గద్దరన్న పేరు చెప్పుకొని ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడగా నేను కాంగ్రెస్ పార్టీలో గద్దరన్న గురించి మాట్లాడుతున్నాడు, వరంగల్ రవి మస్తు మాట్లాడి మా గురించి అని చెప్పుకునేంత నీచుంది కాదు. నేను నిబద్ధతతో కూడుకొని నా ఆశయాల కొరకు, అంబేద్కర్ ఆశయాల కొరకు ముందుగా తీసుకెళ్లుకుంటూ నా అణగారిన జాతుల కొరకు గద్దరన్న చేసినటువంటి పాటలో, ఆయన నడవడికలో, ఆయన పాదముద్రలో నడిచిన కాబట్టి ఓ మహనీయురా ఇక్కడనే ఉన్న తర్వాత నిర్బంధాలు ఉన్నాడు, ఇక్కడనే గద్దరన్న కూకున్నాడు, ఇక్కడనే నవీన్ కూకున్నాడు, నీవు మందల భాస్కర్, దర్వేలయ్య అందరూ కూర్చున్నారు, దుర్గం భాస్కర్. మా త్యాగాలు గొప్పవి, మేము త్యాగాలు ఏం చేయదలుచుకోలేదు, కానీ ఆయన త్యాగాల కింద ఎవరూ వెలగట్టలేరు. ఇది వాస్తవం. ఏమి ఇవ్వగలం తండ్రి ఓ గద్దరన్న నీకు, కానీ
నువ్వు ఏదైతే కోరుకున్నావో బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రక్షించమని అది రక్షించడం కొరకు మేము ముందంజలో ఉంటూ డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి వనం కట్టాలి, గద్దరాన్న ఆశయాలను నిర్మించాలి, అదే నెక్లెస్ రోడ్లో బ్రహ్మాండంగా నిర్మించాలని ఆయన వ్యూహంతో ఉన్నారు ఇద్దరు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనునిత్యం అమెరికాలో ఉండకుండా కూడా సమాచారం అందిస్తూనే ఉన్నారు. గద్దరన్న చేయబట్టేనే, పాదయాత్ర బట్టి అన్న చేయబట్టేనే వచ్చింది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుని చేతుల నుంచి ఇప్పుడు ప్రజాస్వామికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలకు ప్రజలిచ్చింది తప్ప గద్దరన్న అదే అన్నాడు, బట్టి ఒక మొండోడురా వినర్రా రవి అని చెప్పి. నేను గద్దరన్నతో మంచిర్యాలలో పడుకున్నప్పుడు, ఆ అడవులలో ఆదివాసీ బిడ్డల మధ్య పండుకున్నప్పుడు, నులక మంచంలో పండుకున్నప్పుడు మేము మాట్లాడింది ఇదే. 3 గంటల వరకు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, బట్టి విక్రమార్క గారు, నేను గద్దరన్న నలుగురం అప్పుడు ఆ ఎండ కొడుతుంటే అసలు కాలంలో వస్తుంటే ఆ వెన్నెల చూసుకుంటే పాడిన పాట గద్దర త్యాగం గొప్పది. ఇక్కడి నుంచి మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్రజలారా, పాటల వల్ల ప్రమాదం ఉంది అంటున్నా, పాటల వల్ల పెను మార్పు ఉన్నది అంటున్నా, జాగ్రత్త తస్మస్ అనుకుంటూ ఆ మహనీయునికి ఏమి ఇవ్వగలం. అందుకనే విలువైన విలువ మీకెవరి ఇవ్వగలరు. ఓ గద్దరన్న ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, అన్నాతులాతనాదాలనే గానంగా అడుగంటి పోతున్న విలువల్ని ప్రాణంగా ఉద్వేగ రాగాల నాలపించుట తప్ప ఏమివ్వగలము, ఏమివ్వగలము. విలువైన విలువ మీకెవరివ్వగలరు. ఓ గద్దరన్న నీ త్యాగమంతో గొప్పదయ్యా, అమరవీరుడ నీకు వందనాలు. ఏమివ్వగలము, ఏమివ్వగలము. విలువైన విలువ మీకెవరివ్వగలరు, ఏమివ్వగలము. రెప్ప చాటున కన్నీటి చుక్కాపుకొని, ఇది కదన్నా నువ్వు ఆపుకాడుకున్నది. పసికండు వెన్నెల చెల్లె, చాలా చిన్న పిల్ల, సూర్యమన్న మాతోటోడు. వీళ్ళని వదిలిపెట్టిన కదా ఆ తల్లి, చంద్రుడు కూడా తెలుసు. తమ్ముడు ఏపూరు సోమన్న ఎక్కడున్నా కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రజా యుద్ధనౌక గద్దరన్నతో నిరంతరం పోరాడిన తమ్ముడు ఏపూరు సోమన్నను పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్కసారి మీ కరత ధ్వనులతో ఏపూరు సోమన్న సంబంధించి చప్పట్లు కొట్టాలి. ఆ పాటలతోనే నేను ముందంజు వేడుకుంటూ, సమయం ఇంకా నిమిషము 10 సెకండ్లు ఉన్నది, వెళ్ళిపోతాను. మళ్ళీ పెద్దవాళ్ళు మాట్లాడారు. అందుకనే పొద్దు తిరుగుడు పోవు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఒలియమోలా 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 ఒలియమోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, గద్దరన్నను ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, గద్దరన్నను ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఒలియాలా ఒలియోలా ఒలియోలా ఒలియాలా ఒలియోలా ఒలియోలా
ఊలియాలా. థ్యాంక్ యూ సో మచ్. మీకు నివాళి జహీర్ అలీ ఖాన్ సాబ్, మీకు నివాళి మీ ఇద్దరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కార్యనిర్వాహకులు శెట్టి అన్న మల్లు బద్రి అన్నకు ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.